శాప్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్నాక ఉమ్మడి కర్నూలు జిల్లా, ఉమ్మడి అనంతపురం జిల్లా సంస్థాగతంగా కింది స్థాయిలో ఏం జరుగుతుంది, క్రీడా ప్రాంగణాల పరిస్థితి ఎలా ఉంది, క్రీడాకారుల పరిస్థితి ఎలా ఉందనేది అవగాహన చేసుకోవడానికి, అక్కడ జరుగుతున్న పరిణామాలు ఇక్కడ జరుగుతున్న పరిణామాలు తెలుసుకునేదానికి ఈరోజు నంద్యాల జిల్లాకు సంబంధించి ఇప్పుడే ఆలగడ్డ నియోజకవర్గంలో అఖిలమ్మ గారితో కలిసి అక్కడ పర్యటన అనంతరం నంద్యాల హెడ్ క్వార్టర్లో మన మంత్రి గారు ఆధ్వర్యంలో ఈ నియోజకవర్గ పరిధిలో స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి వైపు నడిపించాలి, నిర్మాణానికి శ్రీకారం చుట్టాలి. ఎందుకంటే ఎక్కడ చూసినా ఏ గేమ్లో అయినా కర్నూలు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో క్రీడాకారులు రాణించాలన్న కసి తపన ఉంది. సరైన సౌకర్యాలు లేక, వసతులు లేక చాలామంది వెనుకబడిపోయి ఉన్నారు. ఈరోజు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ క్రియేట్ చేయగలిగితే, మంచి విధానంతో ముందుకెళ్ళగలిగితే, ఈరోజు ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలి, తద్వారా క్రీడాకారులు నేషనల్ అంతర్జాతీయ స్థాయిలో మన పిల్లలు రాణించాలి, మెడలిస్టులుగా మారాలి, తదనుగుణంగా ప్రోత్సాహాలు అందించాలని ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని ప్రకటించడం జరిగింది. ఒలింపిక్స్లో కానీ గెలవగలిగితే 7 కోట్ల రూపాయలు గోల్డ్ మెడల్కి, అదేవిధంగా గ్రూప్ 1 పోస్టును కూడా ఇవ్వడం జరుగుతుందని ఇప్పటికే ప్రకటించాం. స్పోర్ట్స్ రిజర్వేషన్ని 2% నుంచి 3% పెంచడం జరిగింది. యూనిఫామ్ జాబ్స్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా ప్రకటించడం జరిగింది. దీంతో పాటు ఇన్సెంటివ్స్ని కూడా అబ్నార్మల్గా ఇంక్రీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కూడా దృష్టి సారించాం. P3, P4 మోడల్ని కూడా తీసుకొని వచ్చాం. గేమ్ అడాప్టేషన్ తీసుకొని వస్తున్నాం, ప్లేయర్ అడాప్టేషన్ తీసుకొని వస్తున్నాం. ఇవన్నీ ఒకవైపు పాలసీ పరంగా నిర్ణయాలు జరుగుతున్నాయి. సంస్థాగత నిర్మాణాలు జరగాలి, సంస్థాగతంగా మార్పులు రావాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు 2014-19లో క్రీడా వికాస కేంద్రాల నిర్మాణం జరగాలి. తద్వారా రూరల్ ఏరియాలో కూడా పిల్లలు అక్కడే ఆడుకొని ట్రైన్ అయ్యి మెడల్ సాధించాలనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గానికి క్రీడా వికాస కేంద్రాలను శాంక్షన్ చేసి కోట్ల రూపాయలు నగదును కూడా ఆ రోజు ప్రకటించి నిర్మాణాలకు శ్రీకారం చుట్టాం. దురదృష్టవశాతం 19లో ఓడిపోవడం, ఆ క్రీడా వికాస కేంద్రాలన్నీ పక్కన పెట్టేశారు. ఆ రోజు ఇచ్చిన డిపిఆర్లు ఏదైతే ఉన్నాయో ఈ ప్రాంగణం కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఆలోచన అనుగుణంగా నిర్మాణం జరుగుంటే ఈరోజు ది బెస్ట్ ప్లేస్ అయ్యేది. ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయ్యేది. స్విమ్మింగ్ పూల్ కావచ్చు, మల్టీపర్పస్ స్టేడియంస్ కావచ్చు, ఇవన్నీ ఈరోజు 100 కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని నిరుపయోగంగా పెట్టారు. అది కూడా ఈ స్టేడియంని ఎలా సెల్ఫ్ సస్టైనబిలిటీ స్టేడియంగా మార్చాలని ఇట్లా ఈ గ్రౌండ్ని దానికి తానుగా పోషించుకునే విధంగా షాప్స్ నిర్మాణం జరిగి దాంతో వచ్చే ఆదాయాన్ని ఇక్కడ ఉపయోగించి క్రీడాకారుల్ని తయారు చేసి ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని ఆ రోజు ఆలోచించాం. దురదృష్టవశాతం ఆలోచన లేని వాళ్ళు గత 5 ఏళ్ళు పాలకులు అయ్యారు, క్రీడా వ్యవస్థను సర్వనాశనం చేశారు. వాళ్ళ 5 ఏళ్ళ సర్వనాశనం ఎలా ఉందంటే ఈరోజు నేషనల్ గేమ్స్ ఉత్తరాఖండ్లో జరుగుతూ ఉంటే పిల్లలు మెడల్స్ వచ్చే పరిస్థితి కనపడటం లేదు. ఎందుకంటే ఈ 5 ఏళ్ళు వాళ్ళని నిర్వీర్యం చేసేసారు. మంచి పోషక ఆహారాలు అందించలా, మెటీరియల్ అందించలా, పట్టించుకోవాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ట్రైనింగ్ అకాడమీలు తీసేశారు, సాయి సెంటర్స్ని తీసేశారు. ఎలా పిల్లలు ట్రైన్ అయ్యి మెడలిస్టులుగా మారుతారు? పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. దారుణంగా వ్యవహరించారు. ఈరోజు నేను దాదాపు ఇప్పటి వరకు 26 కొత్త జిల్లాల్లో 21 జిల్లాలకు సంబంధించిన పర్యటనలు చేస్తుంటే ఒక్క క్రీడా వికాస కేంద్రాన్ని కూడా పూర్తి చేయలేం. 5 లక్షలు 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టుంటే ఆ క్రీడా వికాస కేంద్రం పూర్తయి అంటే 7 కోట్లు 8 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత 10 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టింటే అది ఉపయోగంలోకి వచ్చేది. 93%, 95%, 98% పూర్తయిన క్రీడా వికాస కేంద్రాలని విజయనగరంలో విజయ్ స్టేడియం 8 కోట్ల రూపాయలతో కన్స్ట్రక్షన్ చేస్తే ఆ 10 లక్షలు 20 లక్షలు ఖర్చు పెట్టింటే
ఉపయోగంలోకి వచ్చేది. మళ్ళీ మేము వచ్చి పూర్తి చేయాల్సి వచ్చింది. నెల్లూరులో అదే పరిస్థితి, శ్రీకాళహస్తిలో అదే పరిస్థితి, ఎక్కడ చూడు అదే పరిస్థితి. లాస్ట్లో తూతూ మంత్రంగా ఎలక్షన్ ముందు రేకుల షెడ్లు 4 గడేసి ఇదే స్పోర్ట్స్ అన్నిట్టు చూపించారు. బాధేస్తుంది. కానీ 3 సంవత్సరాల్లో ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఈ రాష్ట్రంలో నిర్మిస్తాం. అమరావతి వేదికగా అన్నీ ఒకే ప్రాంతంలో క్రీడాకారులు ట్రైన్ అయ్యే విధంగా అక్కడ కర్నూలు సెంటర్గా, నంద్యాల సెంటర్గా అర్బన్ ఏరియాలో అకాడమీలు తీసుకొని వస్తాం. 1 గేమ్ 1 డిస్ట్రిక్ట్ని తీసుకొని వచ్చి ట్రైనింగ్ సెంటర్స్ని పెడతాం. నెహ్రూ యోజన కింద నిధులు రాబడతాం. ఖేలో ఇండియా ద్వారా నిధులు తీసుకొని వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. దాంతోపాటు ఫిట్ ఇండియా ఫిట్ ఉమెన్ దాన్ని కూడా ఎవరు అప్లై చేయాలి. నేను ఢిల్లీకి వెళ్ళినప్పుడు స్పోర్ట్స్ మంత్రిని కలిసినప్పుడు ఆయన అడుగుతాడు, గత 5 ఏళ్ళు ఒక్కడు కూడా రాలేదు మా దగ్గరికి అనేసి. ఎంత దారుణంగా బిహేవ్ చేశారంటే అంత దారుణంగా బిహేవ్ చేశారు. సరే, గతాన్ని పక్కన పెట్టి ఇప్పుడు నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. దీన్ని కూడా మా మంత్రి గారు సూచనల మేరకు ఇక్కడ వాళ్ళ అబ్బాయి గారు కోఆర్డినేటర్గా ఉన్నారు అన్న. ఈరోజు ఏదైతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఒక పర్ఫెక్ట్గా ఆయన కూడా క్రీడాకారులు రోజు ఇక్కడ చెప్తున్నారు, అందరూ కూడా ఇక్కడే వచ్చి రోజు పర్యవేక్షిస్తున్నారని మా డిఎస్డిఓ గారికి కూడా చెప్పడం జరిగింది. ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో డిపిఆర్ రెడీ చేయమని చెప్పాం. ఏదైతే స్పోర్ట్స్ అథారిటీ ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదు. నంద్యాల పట్టణంలో ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. గతంలో ఆగిపోయినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ నిర్మాణం వైపు శ్రీకారం చుట్టడం పాటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ ఏం చెప్తున్నారు, ఫీజు రీఎంబర్స్మెంట్ పోరుబాటంట. సిగ్గు శరం ఉందని అడుగుతున్నాం. నిన్న ఏదో పోస్టర్ లాంచ్ చేశారు కలెక్టరేట్ కద్దన్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి 2600 కోట్లు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలను పెండింగ్ పెట్టారు, స్కాలర్షిప్లు పెండింగ్ పెట్టారు, అమ్మఒడిని పెండింగ్ పెట్టారు, 6000 కోట్ల రూపాయలు విద్యార్థులకు అందాల్సిన బకాయిలు పెట్టారు. మీరు జగన్మోహన్ రెడ్డి ఇంటికాడ పోరుబాటు చేసి మళ్ళీ రావాలి. అంతేగాని కలెక్టరేట్ గారు పోరుబాటు. నిన్నటి వరకు ముఖ్యమంత్రి ఎవరు? కోవిడ్ టైంలో మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ అమలు చేశారా? విద్యా దీవెనని పేరు మార్చారు. మీ నాన్న ఫీజు రీఎంబర్స్మెంట్ పెడితే మీ నాన్నను అవమానపరిచింది మీరు. దాదాపు 2 లక్షల మంది విద్యార్థుల సర్టిఫికెట్లు ఇంకా యూనివర్సిటీలో ఉన్నాయి, ఇప్పుడే రిలీజ్ అవుతున్నాయి. మేము కాలేజీ యాజమాన్యాలతో మాట్లాడుతూ ఉంటే ఫీజు పోరుబాటు అంట. వాళ్ళ నేతలంతా పారిపోతూ ఉంటే డైవర్ట్ చేయడానికి ఫీజు పోరుబాటు అని ఒకటి తీసుకొని వచ్చారు. మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. కలెక్టరేట్ల కాడ మేము వస్తాం డేటాతో. ఎవరు ఈ బకాయిలు పెట్టారు మేము కూడా అడుగుతున్నాం. ఎవరు పెట్టారు ఈ బకాయిలు? బకాయిలు మీరు పెట్టి జీవో నెంబర్ 77 తెచ్చింది ఎవరు? మీరు కాదా? 197 కారకులు ఎవరు? మీరు కాదా? ఆ రోజు కాలేజీలకి ఎంత ఫీజు ఉంటే అంత ఫీజు మొత్తం చెల్లిస్తున్న గత తెలుగుదేశం ప్రభుత్వంలో దాన్ని పక్కన పెట్టి రాజకీయ స్టంట్ కోసం ఈరోజు తల్లిదండ్రులకి అకౌంట్లో డబ్బు వేస్తామని చెప్పి డబ్బు చూపించడానికి అక్కడేమో ఫీజు ఏమో 70,000, మీరు వేసేదేమో 25,000. ఈ నడిమిలో డబ్బు ఎవరు కడతారు? డబ్బు ఎవరు కడతారు? అందుకే లోకేష్ గారు ఇదే నంద్యాల పట్టణంలో హలో లోకేష్ కార్యక్రమంలో మీరు అందరూ ఉన్నారు, మీరు కూడా మీరే సాక్షి. చాలామంది విద్యార్థులు పాత ఫీజు రీఎంబర్స్మెంట్ని మీరు అమలు చేస్తారంటే ఆ రోజు మాట్లాడడం జరిగింది. పాత ఫీజు రీఎంబర్స్మెంట్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం పాత ఫీజు రీఎంబర్స్మెంట్ జీవోని తీసుకొని రావడం జరిగింది. మెగా డిఎస్సిని పెడుతున్నాం. ఎలక్షన్ కోడ్ ఉంది, ఎలక్షన్ కోడ్ ఎత్తేస్తూనే మార్చి 20 నుంచి 31 తేదీ లోపల ఎలక్షన్ కోడ్ ఎత్తేసిన 10 రోజుల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం. 45 రోజుల లోపల ప్రక్రియనంతా పూర్తి చేసి జూన్ జూలై నాటికి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ కూడా టీచర్లుగా మాత్రం ఇది నంద్యాల పట్టణంగా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్గా లోకేష్ గారు ఇస్తున్న మాటగా చెప్తున్నాం. డిఎస్సి అభ్యర్థులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ వైసీపీ మోకలు శవాల మీద పేలాలేనిట్టు విద్యార్థులను అర్థం పెట్టుకొని రాజకీయాలు చేయాలని చూస్తున్నారు. విద్యార్థులు కూడా అర్థం చేసుకోవాలి, కోచింగ్ సెంటర్లు కూడా అర్థం చేసుకొని ఈ నంద్యాల పట్టణంలో చాలా కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం, పిల్లల భవిష్యత్తు నాశనం చేయొద్దండి. ఈ 2 నెలల్లో బ్రహ్మాండంగా మీరు ప్రిపేర్ అవ్వండి.
మార్చి 20వ తేదీ నాటికి నోటిఫికేషన్ ఉంటుంది. 45 రోజుల లోపల ప్రక్రియ పూర్తి చేస్తాం. పూర్తి చేసి టీచర్లుగా మీరు మారుతారు. మెగా డిఎస్సిని ప్రకటించడం జరిగింది. ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాం. జీవో నెంబర్ 77 కూడా రద్దు చేస్తాం. 117 మీద కూడా కమిటీ వేయడం జరిగింది. ఏదైతే యువకులంలో లోకేష్ గారు మాట ఇచ్చారో ఆ మాటలన్నీ నిలబెట్టుకునే దానికి శ్రీకారం చుట్టాం. ఇప్పటికే 750 కోట్లు ఫీజు రీఎంబర్స్మెంట్ కళాశాల అకౌంట్లోకే డబ్బులు వేసే విధంగా చర్యలు చేపట్టాం. అది రేపో ఎల్లుండో కూడా అకౌంట్లో పడతాయి. ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం చేస్తూ ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చేదానికి చంద్రబాబు నాయుడు గారు ఆలోచనగా స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తుందని కూడా తెలియజేసుకుంటూ మేము కూడా ఒక అప్పీల్ చేస్తున్నాం. నంద్యాల పట్టణంలో ఉన్న ఎవరైతే పారిశ్రామికంగా స్థిరపడిన వాళ్ళు, ఆర్థికంగా స్థిరపడిన వాళ్ళు ప్లేయర్ అడాప్టేషన్ చేసుకోండి, గేమ్ అడాప్టేషన్ చేసుకోండి. మన బిడ్డలంతా రాణించడానికి సిద్ధంగా ఉన్నారు. నేషనల్ ప్లేయర్స్గా మారుతారు. మీరు కానీ ఎక్కడో ఖర్చు పెట్టే ఆ డబ్బును ప్లేయర్లుగా వీళ్ళకి అడాప్టేషన్ చేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు బంగారు బాట అవుతుంది. జీవితాంతం మీకు రుణపడి ఉంటారు. ఈరోజు ఆ పాలసీ కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఇన్వెస్టర్స్ను కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక్కడ మంచి ఇన్ఫ్రాని క్రియేట్ చేయాలని చెప్పి తదనుగుణంగా మీరు కూడా ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈ రాష్ట్రంలో ఎంత నిర్మాణం చేయాలో ది బెస్ట్గా నిర్మాణం చేసి ఖేలో ఇండియా గేమ్స్ కానీ 29 నాటికి నేషనల్ గేమ్స్ కూడా ఈ రాష్ట్రం వేదికగా కావాలని ముఖ్యమంత్రి గారి ఆకాంక్ష అనుగుణంగా స్పోర్ట్స్ అథారిటీ పనిచేస్తుంది.